సెకండ్ పర్ఫార్మెన్స్ ఓహో టీం నుంచి లక్ష్మీ గాయత్రి ఇవ్వబోతోంది. యాక్చువల్లీ గోడలకి చెవులు ఉంటాయి అంటారు, బట్ ఎప్పుడన్నా గోడలకు చెవులు చూసారా? చూడలే కదా. ఈ అమ్మాయి యాక్చువల్లీ ఎప్పుడు చేసే పనే గోడలకి చెవు పెట్టి చూడటం అన్నమాట. సో ఏం వింది, మనకేం చెప్పబోతోంది తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ లక్ష్మీ గాయత్రి. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు మహరంజుగుంటాయి. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు మహరంజుగుంటాయి. ఆ ఊసో ఈ ఊసో నాకు భలే విందో, ఆ ఊసో ఈ ఊసో నాకు భలే విందో. లేని పోని గొడవలతో నా కడుపే నిందో. బత్తాయి జ్యూసో గాసిప్ న్యూసో, బత్తాయి జ్యూసో గాసిప్ న్యూసో. పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు మహరంజుగుంటాయి. గోడపైన చెవిని ఆనించి లోపలేమవుతుందోనంటూ ఊహించి, గోడపైన చెవిని ఆనించి లోపలేమవుతుందోనంటూ ఊహించి, చింపి చాట చేస్తానో తెలుసా నీకు తెలుసా, వాళ్ళ దుంప చేస్తానో తెలుసా మీకు తెలుసా. ఏ టీవీ ఛానల్ కూడా కవరు చేయని నా నోటి నుండి ఇంటి గుట్లు వస్తాయని, ఆ నారదుడికి లేడీ వర్షనే నేనని పేరుంది నాకు, నా దగ్గరికి రాకు. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు, పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు మహరంజుగుంటాయి. ఎక్కడో గుసగుసలు వినిపిస్తే పద పద పదమని నా మనసే లాగేస్తే, ఎక్కడో గుసగుసలు వినిపిస్తే పద పద పదమని నా మనసే లాగేస్తే, న్యూసులేమి లేకున్నా గానీ మసాలా మిక్స్ చేసి వినిపిస్తే కహానీ, శాటిలైట్ కన్నా వేగంగా వింటానని వాట్సాప్ కూడా నాలా అందించలేదని, విన్నదంతా చెప్పకుంటే పొట్ట పేలిపోతని పేరుంది నాకు, నా దగ్గరికి రాకు. బత్తాయి జ్యూసు విన్నారా గాసిప్ న్యూసు, పొరిగింటి విషయాలు బిర్యానీ లాంటివి, వెనకింటి సంగతులు మహరంజుగుంటాయి. ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విందో, ఆ ఊసు ఈ ఊసు నాకు భలే విందో. లేని పోని గొడవలతో నా కడుపే నిందో. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు, బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు. అరే రే 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 రే, ఒకసారి ఆ హుక్ ఫ్రేజ్ మళ్ళీ పాడరా. అక్కడ అందరూ ఒక మంచి స్టెప్ వేశారు, అసలు అదిరిపోయింది. అవంతి కాలేజ్. బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు, బత్తాయి జ్యూసు గాసిప్ న్యూసు. సూపర్ సార్, తన పాటతో ఆడియన్స్ అయితే డాన్స్ చేయించేసింది. మరి మీ స్పందన జొన్నవిపుల్ గారు? చాలా అద్భుతం అమ్మ, చాలా బాగా చేశారు. ఆ గెటప్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏంటి పూల సజ్జ
దాంట్లో పూలు గుడికి వెళ్ళి వస్తున్నావా? అవును సార్. ఆ చక్క కుంకుమ బొట్టు, దాని పైన చిన్న విభూతి కూడా. అసలు ఆ చీర కట్టు చూడండి ఎంత బాగుందో. పేరుంది నాకు, నాదరికి రాకు. 2 రకాలుగా చేతులెత్తి దండం పెట్టాలి మనం. ఒకటేంటంటే అంత సంప్రదాయబద్ధంగా ఉంది, అందుకు నమస్కారం చేయాలి. అసలు ఆ అమ్మాయికి గ్యాసిప్ న్యూస్ అంటే బత్తాయి న్యూస్, శాటిలైట్ కూడా అంత వేగంగా లాగలేదుట, వాట్సప్ కూడా అంత వేగంగా పంపించలేదుట. అసలు ఆ లక్షణానికి కూడా దండం పెట్టాలి. బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ బత్తాయి జ్యూస్ మీద ఒక చిన్న కవిత చెప్పి. బత్తాయి జ్యూసు ఎంత గొప్ప గ్యాసు. అమ్మ మీరు మీ ఇంట్లో ఉంటారా పొరుగింట్లో ఉంటారా? ఇంట్లో. పొరుగింట్లో ఉంటే బెటర్ అమ్మా. మీరు బుట్ట తెచ్చారు, ఏదో గొప్పవాడిని బుట్టలో వేసుకుంటారు ఖచ్చితంగా. పేరుంది నాకు, నాదరికి రాకు. పొరుగింటి విషయాలు బిర్యానీ లాంటివి అన్నావు కదమ్మా, అంటే చాలా వినే స్వానుభవం మీద ఈ అభిప్రాయానికి వచ్చావా? పొరుగింటి పుల్ల కూర రుచి అంటారు కదా, దాన్ని నేను మార్చా, పొరుగింటి పిల్ల కూర రుచి అని. పొరుగింట్లో అమ్మాయి చేసిన కూర చాలా బాగుంటుందని. పొరుగింటి పిల్ల కూడా రుచి అని ఏమన్నా? అందుకే ఎంతైనా గురువుగారు మంచి అనుభవజ్ఞుడు. అందుకని నేనేం చెప్పానంటే, ప్రతి మగాడు భార్యను ప్రేమించాలంటే ఒకటే మార్గం, భార్యను ఇంట్లో ఉంచుకోకుండా పొరుగింట్లో ఉంచాలి. అప్పుడు పొరుగింట్లో ఉంటుంది కాబట్టి ప్రేమిస్తాడు. బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ సార్. చక్కగా పెళ్ళయిందమ్మా నీకు? లేదు సార్, కాలేదు కదా, అయ్యో. ఈ దెబ్బతో ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవుతుంది, చేసుకున్న వాడికి కూడా పెళ్ళి అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్.